హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం కోసం చేయవలసిన పూజ, అలాగే చేయకూడని పొరపాట్ల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం శ్రావణ మాసం శివుడికి, వరలక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది. ఈ నెలలో ఎవరైతే పరమేశ్వరుణ్ణి ప్రత్యేకంగా పూజిస్తారో వారికి శివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అదేవిధంగా వివాహిత స్త్రీలు తమ భర్త, కుటుంబం ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఈ మాసంలో శివుణ్ణి ఎలా పూజించాలి, శివుని అనుగ్రహం కోసం ఏమి చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రావణ సోమవారం బోలాశంకరుణ్ణి పూజిస్తే భక్తులందరి కోరికలు తీరుస్తాడని చెబుతారు. శ్రావణ మాసంలో ప్రతి సోమవారం శివలింగానికి అభిషేకం చేయటం కూడా శ్రేయస్కరం. జ్యోతిష్యుల ప్రకారం శ్రావణ సోమవారం నాడు మహాదేవుడు, పార్వతీదేవి కలిపి ఉన్న సన్నిధిలో కుంకుమ పువ్వు కలిపిన పాలను నైవేద్యంగా సమర్పించటం ద్వారా ఏడాది పొడవునా సంపదలు చేకూరుతాయి. శివలింగానికి చెరుకు రసంతో అభిషేకం చేయటం కూడా శ్రేయస్కరం. ఈ పరిహారాన్ని అనుసరించటం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. శ్రావణ మాసంలో నల్ల నువ్వులను నీటిలో కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలు, మానసిక బాధలు శాశ్వతంగా దూరమవుతాయి. ఈ పరిహారాన్ని శ్రావణ మాసమంతా అనుసరించవచ్చు. ఫలితాలను 4 రెట్లు పొందవచ్చు. శివయ్యను శాంతింపజేస్తే వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు, సంబంధాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. వైవాహిక జీవితం బలపడాలంటే భార్యాభర్తలు శ్రావణ మాసంలోని అన్ని సోమవారాలలో శివుడు, పార్వతీదేవికి పంచామృతంతో అభిషేకం చేయాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి కుదరకపోతే శ్రావణ మాసంలోని ప్రతి సోమవారం ఉపవాసం ఉండాలి. నీళ్లతో నిండిన పాత్రలో కొద్ది మొత్తంలో గంగాజలం కలిపి శివలింగానికి అభిషేకం చేయవచ్చు. దీన్ని అనుసరించటం వల్ల వివాహం కుదిరే అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపార అభివృద్ధికి ప్రత్యేక నివారణలు కూడా ఉన్నాయి. పండితులు చెప్పిన ప్రకారం శ్రావణ మాసం అంతా శివపార్వతులను పూజించండి. శ్రావణ మాసం చివరి సోమవారం నాడు పార్వతీదేవికి వెండి పాదాలను సమర్పించండి. ఇలా చేయటం వల్ల ఉద్యోగ, వ్యాపారస్తులకు ఆర్థిక ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి. ఉద్యోగం పొందటానికి, పోటీ పరీక్షలలో విజయం కోసం ప్రతి శ్రావణ మాసంలో సోమవారం శివలింగానికి మొత్తం 11 బిల్వపత్రాలను, తేనెను సమర్పించవచ్చు. ఇలా చేయటం వల్ల శుభ ఫలితాలను పొందుతారు. ఈ తప్పులను అస్సలు చేయవద్దు. శ్రావణ మాసంలో ఈశ్వరుని పూజించే సమయంలో కుంకుమను సమర్పించవద్దు. శివునికి పూజ చేసే సమయంలో తులసి మొక్కను సమర్పించవద్దు. తులసిని సమర్పిస్తే శివుని అనుగ్రహం లభించదని పెద్దలు చెబుతున్నారు. పరమేశ్వరుని పూజించేటప్పుడు మీ శరీరానికి నూనె లేకుండా చూసుకోవాలి. నువ్వులు, మొగలి రేకులు, కొబ్బరికాయ వంటివి కూడా లేకుండా చూసుకోవాలి. ఈ మాసంలో ఎలాంటి మొక్కలకు హాని చేయవద్దు. వీలైతే చెట్లని నాటండి. శ్రావణ మాసంలో మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.